నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పై పరువు నష్టం కేసు వేయనున్నట్లు కాంగ్రెస్ నేత ఈస్ట్ ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ మంగళవారం తెలిపారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఇక్కడ ఆప్కి కాంగ్రెస్కి మధ్య అతిపెద్ద గొడవ నడుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ ఆప్కి సంబంధించి ఓటు బ్యాంకు అంటే ఢిల్లీ ఎన్నికల గెలుపోటములను నిర్ణయించబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అనే తెలుసు. ఇక ఇండి కూటమిలో చీలికలు రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత ప్రారంభమైపోతున్నాయి. దానికి పునాది రాయి కేజ్రీవాలే వేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్ నేతలు చాలా పెద్ద ఎత్తులో డబ్బులు తీసుకున్నారు, కోవర్ట్గా పనిచేస్తోంది బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పేసి లాస్ట్ వీక్ అతిషి మాట్లాడారు. అయితే 10-12 ఏళ్లుగా కాంగ్రెస్ని తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నవారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్లోనే ఉన్నా, ఇలా ఎలా మాట్లాడతారు? ఇప్పటికీ ఆప్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ వేశాము, వాటికి సమాధానము కేజ్రీవాల్ చెప్పలేదు, షీలా దీక్షిత్ చెప్పలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 360 పేజీల సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని వీటి గురించి ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నాయకులు బీజేపీకి కోవట్లుగా మారిపోయారు, డబ్బులకు అమ్ముడుపోయారని మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం? దీన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, ఇలా మాట్లాడిన వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాము అని చాలా క్లియర్గా చెప్పారు. అయితే కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత షీలా దీక్షిత్ పై సాక్ష్యాలను అడుగుతూ బీజేపీ ప్రతినిధి బృందం ఆయన్ని కలిసింది. అరవింద్ కేజ్రీవాల్ 360 పేపర్ కట్టింగులను తమకు చూపించినట్లు బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రా చెప్పారు. పేపర్ కట్టింగులకు సాక్ష్యాలుగా చూపించిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్ అని సందీప్ దీక్షిత్ ధ్వజమెత్తారు. బీజేపీ నుండి తాను డబ్బులు తీసుకున్నట్లు అతిషి ఆరోపించిన రోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారని, దీంతో తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. ఈ రోజు మీడియా సమావేశం పూర్తి కాగానే అతిషి సంజయ్ సింగ్ పై 10 కోట్లకు సివిల్ క్రిమినల్ కేసులు వేస్తామని చెప్పారు. 5 కోట్లు యమునా జలాల ప్రక్షాళన, ఢిల్లీలోని వాయు కాలుష్యం నిరోధక చర్యల కోసం విరాళంగా ఇస్తానని తెలిపారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడైన సందీప్ దీక్షిత్ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవంక మహిళా సమాన్ యోజన పథకం పెరిగే ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని మహిళల ఫోన్ నెంబర్లు, చిరునామాలు సేకరిస్తూ వారితో ఫారాలను పూర్తి చేయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ గత వారం ఇప్పటికే లెఫ్టినెంట్ కి వినతి పత్రం అందజేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త పథకాన్ని ప్రకటించి ప్రజలకు హామీలు ఇవ్వచ్చు. అయితే ఇప్పటికీ 1000 చొప్పున మహిళలకు ఇస్తున్న పథకాన్ని 2100 చొప్పున ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమే అని విమర్శించారు. ఇక్కడ ఇండి కూటమి వర్సెస్ బీజేపీగా అన్నట్టుగా ఉంటుంది ఢిల్లీ రాజకీయాలు అన్న నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలలో గెలుపోటములను నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఓట్లు చీలిన విధి విధానాలను బట్టి ఎవరు గెలుస్తారు అనేది చాలా క్లియర్గా తేలుతుంది. బీజేపీ ఇప్పటికే అక్కడ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో పాటు సెంట్రల్లో ఎవరుంటే స్టేట్లో కూడా వాళ్ళే ఉండడం ద్వారా, అక్కడ ఢిల్లీలో ఉండడం ద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పడంతో పాటు ఢిల్లీలోని ఆప్ నేతల అరాచకాలు, లేకపోతే అక్రమాలు, లేకపోతే కుంభకోణాలు, ప్రజలకిచ్చి మోసం చేసిన హామీల విషయాన్ని తీసుకుని వెళ్తుంటే ఏమంటారు, మేము కొట్టుకుంటే మూడో వాడికి సంద ఇద్ది అన్నట్టు ఇక్కడ ఆపు కాంగ్రెస్ కొట్టుకునే విధి విధానాలు, అలాగే విమర్శించుకునే విధి విధానాలు ఖచ్చితంగా ఓటు బ్యాంకును చీల్చుతాయి. రేపు ఆప్కి పెద్ద తలనొప్పిగా మారబోయేది ఢిల్లీలో కాంగ్రెసే. ఈ ఢిల్లీ ఎన్నికల తర్వాత ఇండి కూటమిలో కూడా చీలికలు రావడానికి చాలా ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? అసలు ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా వెళ్తున్న బీజేపీ గెలుపులు, అలాగే ఆర్ఎస్ఎస్ ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్స్ టైంలో చేసిందో అదేవిధంగా ఢిల్లీలో కూడా వర్క్ చేస్తుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఢిల్లీ ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేయగలరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. మీ అందరి మద్దతు వల్లే ఈ ఛానల్ని నడపగలుగుతున్నాము. నడపడానికి కావాల్సిన కాస్తో కూస్తో వనరులు సమకూరుతున్నాయంటే ఈ ఛానల్ని ఆదరిస్తున్న అభిమానులే. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతను అందించి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక అమ్మాయి కళకు సహకారం అందించండి. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే ₹1 సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం. మా ఛానల్ని నిలబెట్టడానికి అదో పెద్ద వరంగా భావిస్తూ ఉంటాం. So please subscribe our channel, support our channel. Jai Hind, Jai Bharat.